మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే అదేవిధంగా మాజీ మంత్రి రోజా ఈరోజు ఆ పార్టీ నుంచి ఎగ్జిట్ కాబోతున్నారు అంటే అవుననే చెప్పుకోవాలి. గత కొన్ని రోజులుగా వస్తున్న వార్తలను ఎండాస్ చేసే విధంగా ఈరోజు రోజాని ఆ పార్టీలో ఉంచే ప్రయత్నం జరగట్లేదు అనేది ఒక చర్చ. మరోవైపు చూసినట్లయితే గాలి ముద్దుకృష్ణాయుడు వారసుడైన జగదీష్ని ఆ పార్టీలోకి తీసుకునేందుకు జగన్మోహన్ రెడ్డి సిద్ధమవుతూ ఉన్నారు. ఆయన పార్టీలో కూడా చేరబోతూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రోజాకు నగరం నుంచి అలాంటి ఒక వ్యక్తి రోజాకి పోటీగా ఆ పార్టీలోకి వస్తుంటే కనీసం రోజాకి జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి కానీ పార్టీ వైపు నుంచి కానీ ఇన్ఫర్మేషన్ కూడా లేదనేది మరొక చర్చ. సో ఇలాంటి సందర్భంలోనే గత కొన్ని రోజులుగా ఆవిడ సఫికేషన్ ఫీల్ అవుతూ ఉన్నారు వైఎస్ఆర్సీపీలో. ఒకవైపు పార్టీ అధికారానికి దూరమైంది, మరోవైపు చూస్తే ఆమె ఎమ్మెల్యేగా ఓడిపోయింది, మరోవైపు చూస్తే ఏదైతే టీటీడీ విజిలెన్స్ దగ్గర నుంచి అక్రమ దర్శనాల విషయంలో ఆ మీద కేసులు పడుతూ ఉన్నాయి. ఇంకోవైపు చూసినట్లయితే ఒక మినిస్టర్గా ఉండి టూరిజం శాఖకు మినిస్టర్గా ఉండి రిషికొండలో పూర్తి స్థాయిలో రాజభవనాలు కట్టించేందుకు జగన్మోహన్ రెడ్డి కోసం ఆమె అనుమతులు ఇవ్వడం, అడ్డగోలు జీవోలు ఇవ్వడం, ఇవన్నీ కూడా కూటమి ప్రభుత్వం తిరగదోడే ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలోనే రోజా అసలు నగరం నుంచి ఓడిపోయిన తర్వాత కొన్ని రోజులు అసలు ఆ పరిసర ప్రాంతాల్లోనే లేరు, పూర్తిగా చెన్నైకే పరిమితమయ్యారు. ఇటీవల కాలంలో అప్పుడప్పుడు కూడా మీడియా వేదికగానో లేకపోతే సోషల్ మీడియా వేదికగా మాత్రమే రోజా స్పందిస్తూ ఉన్నారు. బట్ స్పందిస్తూ ఉన్నా కూడా అదే స్థాయిలో ఆమె ప్రత్యర్థులు కూడా టార్గెట్ అవుతూ ఉన్నారు. అలాంటి రోజాకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఇటీవల చాలా దూరం వెళ్ళారు. ఆమెను ఏ పార్టీలో ఎలాగైనా కాపాడుకునేందుకు కూడా చాలా దూరం వెళ్ళారు. అయినప్పటికీ రోజా వైపు నుంచి ఆ స్థాయిలో పార్టీ కోసం పనిచేస్తున్న పరిస్థితి కానీ, అదే రకంగా గతం తరహాలో ఆమె వాయిస్ వినిపించకపోవడం కానీ నిజంగానే జగన్మోహన్ రెడ్డిని ఆలోచనలో పడేసింది అనుకోవాలి ఈ పరిణామాలతో. అందుకే గాలి జగదీష్ని తీసుకొచ్చేందుకు ఆయన ప్రయత్నం చేస్తున్నారనేది అయితే ఆ పార్టీలో ఇంటర్నల్గా జరుగుతున్న చర్చ. అయితే ఈ పరిణామాలన్నిటికీ చాలా కారణాలు ఉన్నాయి. నిజంగానే గాలి జగదీష్ వచ్చినట్లయితే ఆయనకే నగర టికెట్ కేటాయించే అవకాశం ఉందా? దట్ మీన్స్ రోజాని పూర్తిగా జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టే అవకాశం ఉందా? పార్టీ కోసం తన కోసం ఆ స్థాయిలో పనిచేస్తూ వచ్చిన రోజాని కష్టకాలంలో జగన్మోహన్ రెడ్డి నిజంగానే ఆమెను పక్కన పెట్టే ప్రయత్నం చేస్తున్నారా? అసలు ఈ పరిణామాలు ఆమె రాజకీయ భవిష్యత్తును ఎటువైపు తీసుకెళ్తున్నాయి? ఈ ప్రశ్నలన్నీ కూడా ఈ రోజున హాట్ టాపిక్ అవుతున్నాయి, వైఎస్ఆర్సీపీలోనే కాదు రాష్ట్ర రాజకీయాల్లో కూడా. ఎందుకంటే ఆమెకు ఎంతమంది అభిమానులు ఉన్నారో అంతే స్థాయిలో ఆమెకు ప్రత్యర్థులు కూడా ఉన్నారు. తన నోటి దురుస్తోని ఆ స్థాయిలో ఆమె ప్రత్యర్థులను కూడా కొని తెచ్చుకున్నారు. సో అందుకే అలాంటి రోజా గురించి ఏదైనా వార్త అంటే ఆబ్వియస్లీ అది హాట్ టాపిక్ అవుతోంది. అందుకని ఈ పరిణామాలకి ఇందాక మనం చెప్పుకున్న క్వశ్చన్స్కి ఆన్సర్ తెలియాలంటే గతంలో జరిగిన కొన్ని పరిణామాలను కూడా మనం ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. మనకు తెలిసిందే రోజా ఒక చిత్తూరు జిల్లాకు చెందిన అతి సామాన్య కుటుంబం నుంచి ఆమె ఒక హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చారు. అది కూడా దివంగత నేత టీడీపీ నుంచి మాజీ ఎంపీ ఎవరైతే ఉన్నారో శివప్రసాద్, అలాంటి వాళ్ళ కారణంతోనే అలాంటి ఆయనే ఆమెను ఇండస్ట్రీకి పరిచయం చేయడం జరిగింది. చాలా తక్కువ సమయంలోనే ఒక గ్లామర్ హీరోయిన్గా కూడా ఆమె పేరు తెచ్చుకుంది. అక్కడి నుంచి మనం చూసుకున్నట్లయితే ఇక ఒక అంత తిరుగులేని ఒక గ్లామర్ హీరోయిన్గా సినిమాల్లో కొనసాగిన తర్వాత కొన్ని రోజుల పాటు ఆమె సెల్వమణిని వివాహం చేసుకున్న తర్వాత సినిమాలకు బ్రేక్ ఇవ్వడం జరిగింది. సినిమాలకు బ్రేక్ ఇచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ఆమె పిల్లల అనంతరం పూర్తి స్థాయిలో మళ్ళీ రాజకీయ రంగేట్రం చేసే పనిచేశారు. అప్పుడు కూడా శివప్రసాద్ లాంటి వాళ్ళు మాత్రమే ఆమెను టీడీపీ వైపు మొగ్గేలాగా చేసుకున్నారు. ఆ క్రమంలోనే టీడీపీలో కూడా ఆమె అత్యంత ప్రాధాన్యత ఉన్న పోస్టులు కూడా దక్కాయి. ముఖ్యంగా చూసుకుంటే తెలుగు మహిళా అధ్యక్షురాలు లాంటి ఒక కీలక పదవిని ఆమె కట్టబెడడం జరిగింది చంద్రబాబు నాయుడు. అంతేకాదు మనం చూసినట్టయితే 2 సార్లు టీడీపీ ఆమెకు టికెట్ ఇచ్చింది. ఒకసారి నగర్ నుంచి, ఒకసారి చంద్రగిరి నుంచి. బట్ 2 సార్లు కూడా ఆమె టీడీపీ నుంచి ఓడిపోవడం జరిగింది. ఇక అదే స్థాయిలో టీడీపీలో ఆమె మహిళా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ప్రజారాజ్యం లాంటి శోభారాణి లాంటి వాళ్ళ మీద కానీ, చిరంజీవి పార్టీ పెట్టిన సమయంలో కానీ ఇక అనేక ఇష్యూల మీద ఆమె ఫైట్ చేస్తూ వచ్చారు. బెల్ట్ షాపుల విషయంలో రోజా చేసిన ఫైట్ ఏదైతే ఉందో అప్పుడే ఆమెకు ఒక ఫైర్ బ్రాండ్ ఇమేజ్ రావడానికి అలాంటి సంఘటనలే కారణం. ఇక వైఎస్ రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత అప్పుడు టీడీపీ వరుసగా 2 సార్లు అధికారాన్ని కోల్పోయింది. వైఎస్ 2009లో రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన వ్యక్తిగతంగా కలిసారావిడి, అదేవిధంగా ఆయనకు ఒక బొకే ఇవ్వడం జరిగింది. ఆ ఇన్సిడెంట్ జరిగిన కొద్ది రోజుల్లోనే వైఎస్ రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. ఇక ఆ తర్వాత చూస్తే కొద్ది రోజులకే జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ని వీడి బయటకు వచ్చే ప్రయత్నం చేశారు. ఆయన మీద కేసులు కూడా పడ్డాయి. అప్పుడే మళ్ళీ ఆమె జగన్ని కలవడం జరిగింది. ఈ క్రమంలోనే జగన్ జైలుకి కూడా వెళ్ళారు. అప్పట్లో కాంగ్రెస్ మహిళా అధ్యక్షులుగా ఉన్న గంగా భవానీ లాంటి వాళ్ళు కూడా ఈ టాపిక్ను హైలైట్ చేస్తూ వచ్చారు. అసలు రోజాకు ఒక ఐరన్ లెగ్ అనే బిరుదు ఇచ్చింది కూడా గంగా భవానీనే. ఆ స్థాయిలో ఆమె రోజాను టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు. జగన్మోహన్ రెడ్డి జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత రోజా టీడీపీకి రాజీనామా చేసి ఆ వెంటనే వైఎస్ఆర్సీపీలో చేరారు. 2014 ఎన్నికల కంటే ముందు కూడా జగన్మోహన్ రెడ్డి కోసం ఆ పార్టీ తరపున ఆవిడ వాయిస్ వినిపిస్తూ వచ్చారు. అప్పటికే పార్టీ మహిళా అధ్యక్షులుగా ఉన్న కొల్లి నిర్మలాని పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి ఆ రోజున రోజాను పార్టీ మహిళా అధ్యక్షులుగా చేయడం జరిగింది. 2014లో నగర్ నుంచి ఆవిడ పోటీ చేశారు. బట్ ఆ రోజు గాలి ముద్దుకృష్ణాయుడే టీడీపీ నుంచి పోటీ చేయడం జరిగింది. బట్ గాలి ముద్దుకృష్ణాయుడిని చాలా స్వల్ప తేడాతో ఆవిడ ఓడించారు. ఫస్ట్ టైం అసెంబ్లీని టచ్ చేసే ప్రయత్నం చేశారు. చాలా ఎమోషనల్ కూడా అయ్యారు ఆవిడ ఆ రోజున.
ఒక యుద్ధమే చేశాను నేను ఎన్నికల్లో అని చెప్పేసి. అక్కడి నుంచి చూసుకుంటే పార్టీ ప్రతిపక్షానికి పరిమితమైంది. అటు చూస్తే టీడీపీ అధికారంలోకి వచ్చింది. అయినప్పటికీ కూడా రోజా ఎప్పుడు కూడా ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి కోసం, ఆ పార్టీ కోసం పనిచేసేవాళ్ళు. అటువైపు ఉంది చంద్రబాబు నాయుడు అయినా, లోకేష్ అయినా, ఆయన ఫ్యామిలీ అయినా ఆ స్థాయిలో రెచ్చిపోతూ రోజా మాట్లాడేవాళ్ళు. దాని ఫలితంగానే ఆమె అసెంబ్లీ నుంచి కూడా 2 ఏళ్ల పాటు సస్పెండ్ అయింది. సుప్రీంకోర్టు గడప తట్టినా కూడా సుప్రీంకోర్టు కూడా అది అసెంబ్లీలో తేల్చుకోవాలని చెప్పిన విషయం మనకు తెలిసిందే. సో అలా ఎప్పుడు కూడా రోజా తన నోటి దురుస్తోని వార్తల్లో ఉంటూ ఉండేవాళ్ళు ఆ 5 ఏళ్ల పాటు. జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేస్తున్నాను, జగన్మోహన్ రెడ్డి కోసం ఆయన స్కిన్ సేవ్ చేయడం కోసం, ఆయన కాపాడేందుకు మాట్లాడుతున్నాను అనే ధోరణిలో ఆవిడ ఏం మాట్లాడుతున్నారు, తన స్థాయిని తగ్గించి తన ఎమ్మెల్యే అని కూడా మర్చిపోయి ఆమె మాట్లాడిన సందర్భాలు ఎప్పుడు కూడా కాంట్రవర్సీ అవుతూనే ఉన్నాయి. కానీ అది గుర్తించే పరిస్థితుల్లో కూడా ఆవిడ లేదని అనుకోవాలి మనం. ఇక 2019 ఎన్నికలు వచ్చాయి. 19 ఎన్నికల్లో కూడా మరోసారి ఆమెకు నగర టికెట్ ఇవ్వడం జరిగింది. గాలి ముద్దుకృష్ణారెడ్డి మరణం కారణంగా ఆయన కొడుకు గాలి భానుప్రకాష్కు టీడీపీ టికెట్ ఇచ్చింది. అయితే ఆ టైంలో భానుప్రకాష్ను కూడా ఓడించి రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి వేవ్ కావచ్చు, మిగతా అంశాలు కావచ్చు. సో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే రోజా కూడా మరోసారి ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ క్యాబినెట్లోనే ఆమెకు మంత్రి పదవి ఇస్తారనుకున్నప్పటికీ అప్పుడు ఏపీఐసీ చైర్పర్సన్ పదవి ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. 2.5 ఏళ్ల తర్వాత తన క్యాబినెట్ ఎక్స్పాన్షన్లో భాగంగా రోజాకు టూరిజం శాఖ మినిస్ట్రీ ఇవ్వడం జరిగింది. సో తన చిరకాల కోరికను, రాష్ట్ర రాజకీయాల్లోకి రావాలి, ఎమ్మెల్యే కావాలి, అసెంబ్లీలో అడుగు పెట్టాలి, మంత్రి కావాలని తన చిరకాల కోరికను జగన్మోహన్ రెడ్డి తీర్చినట్టే. నిజంగా ఆ విషయంలో రోజా లక్కీ ఫెలోని అనుకోవాలి. సో ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డిని తను నిలబెట్టారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి కోసం అంతకంటే ఎక్కువగా తాను పనిచేస్తూ వచ్చేవాళ్ళు. ఒకవైపు ఎమ్మెల్యేగా ఉంది, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంది, ఆ మినిస్టర్ అయింది, పార్టీ అధికారంలో ఉంది. ఇక ఆమె తన నోటికి మాత్రం అడ్డు లేదన్నట్టుగా రెచ్చిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఆమె నోరు అంటే గట్టి తెగిన గోదావరి అని పిలిపించుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. లోకేషే కాదు, లోకేష్ తల్లిని, లోకేష్ భార్యని, పవన్ కళ్యాణ్ ఇంట్లో లేడీస్ని కూడా వదిలిపెట్టకుండా ఒక మహిళా మంత్రి అయ్యుండి కూడా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఇక్కడే ఒక కంపారిజన్ ఏంటంటే వైఎస్ఆర్సీపీ నుంచి చాలామంది మహిళా నేతలు ఎమ్మెల్యేలు అయ్యారు, మంత్రులు కూడా అయ్యారు. పుష్ప శ్రీవాణి లాంటి వాళ్ళు డిప్యూటీ సీఎంగా పనిచేశారు. ఒక సుజాత లాంటి వాళ్ళు డిప్యూటీ సీఎంగా హోమ్ మినిస్టర్గా పనిచేశారు. ఒక వనిత లాంటి వాళ్ళు కూడా హోమ్ మినిస్టర్గా పనిచేశారు. వీళ్ళెవ్వరూ ఇంకా వీళ్ళతో పాటు చాలామంది ఎమ్మెల్యేలు, ఎంపీలుగా ఉన్నారు లేడీస్. కానీ వాళ్ళెవ్వరూ కూడా ఆ స్థాయిలో అగ్రెసివ్గా రెచ్చిపోయిన సందర్భాలు అయితే మనం చూడం. రోజా ఒక్కతే ఆ స్థాయిలో, ఆ పార్టీకి ఆమె బలం, ఆమె మైనస్ అనేంత స్థాయిలో ఆవిడ పేరు తెచ్చుకుంది. సో అలా జగన్మోహన్ రెడ్డికి అట్ ద సేమ్ టైం రోజా కారణంగా ఆమె వెనుక ముందు ఆలోచించి కూడా చేసిన ఎన్నో కామెంట్స్ పార్టీని కూడా చాలాసార్లు ఇబ్బంది పెట్టాయి. మరి జగన్మోహన్ రెడ్డి దీన్ని క్రాస్ చెక్ చేసుకున్నారా లేదా ఆయనే దగ్గరుండి ఆమెను ప్యాంపర్ చేస్తారనేది మనం పక్కన పెడితే చాలా దూరం వెళ్లేలా చేసింది రోజా ఎపిసోడ్ మాత్రం వైఎస్ఆర్సీపీలో. ఇలాంటి మహిళా నేతలు కూడా ఉంటారా అని కొన్ని సందర్భాల్లో చాలామంది ఆశ్చర్యపోయిన సందర్భం కూడా ఉంది. ఆ స్థాయిలో సోషల్ మీడియా వేదికగా ఒక మహిళా నేత టార్గెట్ కావడం అంటే నిజంగా రాజకీయ చరిత్రలో, రాష్ట్ర రాజకీయ చరిత్రలో అది మొదటిసారి అనుకోవచ్చు. అలా అక్కడి నుంచి మనం చూసుకున్నట్లయితే ఇక టూరిజం శాఖ మినిస్టర్ తర్వాత మనం చెప్పుకున్నట్టు రోజా ఆ స్థాయిలో రెచ్చిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఇక మనం చూసినట్లయితే మొన్నటి ఎన్నికల్లో 2024 ఎన్నికలు వచ్చాయి. రోజాకు మరోసారి నగరి టికెట్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. పెద్దిరెడ్డి లాంటి వాళ్ళతో ఆమెకి చాలా నెగోషియేషన్ అయితే ఉంది. అక్కడ ఎన్నోసార్లు పెద్దిరెడ్డి తను తొక్కేస్తున్నారంటే ఆమె మీడియా ముందే ఆవేదన పడిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం వీళ్ళందరినీ కన్విన్స్ చేసి ఆమెకు మరోసారి టికెట్ ఇవ్వడం జరిగింది. బట్ మొన్నటి ఎన్నికల్లో రోజా గాలి భానుప్రకాష్ చేతిలోని ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత అసలు కొన్ని రోజులు ఆమె నగరి కాన్స్టిట్యున్సీలోనే లేరు. ఎందుకంటే నగరి కాన్స్టిట్యున్సీలో పెద్దిరెడ్డి కారణంగా కావచ్చు, పెద్దిరెడ్డితో ఉన్న ఒక ఆధిపత్య పోరు కావచ్చు, రోజాకి అనేక ప్రతికూలతలు ఉన్నాయి. అక్కడ పోటీ చేయకముందే కేజే కుమార్ అండ్ శాంతి కుమార్ని ఎవరైతే పెద్దిరెడ్డి ప్రమోట్ చేయడం కానీ, ఈడీ కార్పొరేషన్ అండ్ దెన్ నగరి మున్సిపాలిటీ ఇవన్నీ ఇప్పించడం కానీ, అదేవిధంగా మనం చూసినట్టయితే చక్రపాణి రెడ్డికి శ్రీశైలం ట్రస్ట్ బోర్డు చైర్మన్ ఇప్పించడం కానీ, ఇలాంటి ప్రయత్నాలన్నీ కూడా రోజాకి వ్యతిరేకంగానే జరుగుతూ వచ్చాయి. బట్ రోజా చేతుల్లో కూడా ఎప్పుడు ఏమి లేని పరిస్థితి, కేవలం నోరు తప్ప. సో అలాంటి సిచ్యువేషన్ నుంచి ఆమె నిజంగానే సఫికేషన్ ఫీల్ అవుతూ వచ్చారు పార్టీలో. అయినా సరే నిలబడి పోటీ చేసిన ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత ఆమె ప్రత్యర్థులంతా రోజా మీద మూకుమ్మడి దాడి చేశారు. ఈ క్రమంలోనే ఆమె నగరం నుంచి చెన్నై వెళ్ళింది. చెన్నైలో కొద్ది రోజుల పాటు పూర్తిగా హైడౌట్ అయ్యారు ఆవిడ. కొన్ని కాంట్రవర్సీల్లో చెన్నైలో ఉండి కూడా వార్తల్లోకి ఎక్కినప్పటికీ బట్ అదే స్థాయిలో చెన్నైకే పరిమితం అయ్యారు. ఇక ఎప్పుడైతే తిరుమల లడ్డు వ్యవహారం కావచ్చు, పవన్ కళ్యాణ్ డిక్లరేషన్ కావచ్చు, ఇలా అనేక అంశాలు వస్తూ ఉన్నాయో వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఏదైతే అధికార పార్టీ నుంచి జగన్మోహన్ రెడ్డి టార్గెట్ అవుతూ వస్తున్నారో అప్పుడు రోజా అవసరం పార్టీకి మరోసారి పడిందని జగన్మోహన్ రెడ్డి భావించారు. ఆమెను పిలిపించుకోవడం జరిగింది. బట్ నగరిలో తాను అడుగుపెట్టాలి, పార్టీ కోసం మాట్లాడాలి అంటే కేజే ఫ్యామిలీని, పార్టీని సస్పెండ్ చేయాలని ఆమె కోరినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. వితౌట్ ఇంటిమేషన్ ఆఫ్ పెద్దిరెడ్డి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అలాంటి నిర్ణయమే తీసుకున్నారు. పెద్దిరెడ్డికి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా జగన్మోహన్ రెడ్డి రోజా చెప్పిందన్న ఒకే ఒక్క కారణంతోనే కేజే కుమార్ని కానీ, కేజే శాంతి కుమార్ని పార్టీ నుంచి ఆయన సస్పెండ్ చేయడం జరిగింది.
ఆ తర్వాత పరిణామాల్లో రోజా యాక్టివ్ అయ్యారు. కానీ యాక్టివ్ అయినా ఎక్కడ ప్రెస్ మీట్లో మాట్లాడే ప్రయత్నం చేయట్లేదు. ఆవిడ మీద ఉన్న కేసులు రిషికొండ భూముల వ్యవహారంలో కావచ్చు, జీవోలు ఇచ్చిన వ్యవహారం కావచ్చు, అక్రమ జీవోలు, అదేవిధంగా ఏదైతే టీటీడీకి అక్రమ దర్శనాలు చేసిన విధానం కావచ్చు, ఏపీ బ్రేక్ దర్శనాల్లో ఆమె పాల్పడిన అవినీతి కావచ్చు, ఇవన్నీ కూడా వెంటాడుతున్నాయి ఆవిడను. అందుకే ఇలాంటి సిచ్యువేషన్లో రోజు ఎక్కడ మాట్లాడట్లేదు. సో కేసుల భయంతోనే ఆమె సైలెంట్ అయ్యారనే ప్రచారం కూడా ఉంది. కేవలం ఆ సోషల్ మీడియా వరకు మాత్రమే పరిమితమయ్యారు. అలాంటి సిచ్యువేషన్లో ఈ రోజున గాలి భానుప్రకాష్ సోదరుడైన, అంటే గాలి ముద్దుకృష్ణనాయుడు రెండో కొడుకైన గాలి జగదీష్ ఈ రోజున ఆయన వైసీపీలోకి రాబోతున్నారు. రేపో మాపో జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఆయన వైఎస్ఆర్సీపీ జెండా కప్పుకోబోతున్నారు. ఇది జగన్మోహన్ రెడ్డికే కాదు, జగన్మోహన్ రెడ్డి ఆ స్థాయిలో ఆయన వెల్కమ్ చేస్తుంటే ఇది రోజాకు ఒక ఊహించని షాకే అని చెప్పుకోవాలి. ఎందుకంటే అదే జగదీష్ తండ్రి అయిన గాలి ముద్దుకృష్ణనాయుడుతో ఆమె ఫైట్ చేసి ఒకసారి గెలిచింది ఆయన మీద. అదే గాలి ముద్దుకృష్ణనాయుడు కొడుకైన భానుప్రకాష్తో ఫైట్ చేసి కూడా ఒకసారి గెలిచింది, ఒకసారి ఓడిపోయింది. అదే ఫ్యామిలీకి చెందిన జగదీష్ను పార్టీలోకి తీసుకోవడం ద్వారా జగన్మోహన్ రెడ్డి తనను పొమ్మనకుండానే పొగబెడుతున్నారని కూడా రోజా భావిస్తోంది. ఆమె సన్నిహితులు కూడా ఇదే అంచనా వేస్తూ ఉన్నారు. అంతేకాదు ఈ రోజును చూసినట్లయితే జగదీష్ మామ కూడా కర్ణాటకలో చాలా సీనియర్ పొలిటీషియన్గా కూడా ఉన్నారు. సో పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అయితే ఉంది గాలి ఫ్యామిలీకి. భానుప్రకాష్తో ఉన్న చిన్న చిన్న ఆధిపత్య పోరు విభేదాల కారణంగా ఈరోజు ఆయన భానుప్రకాష్తో డిఫర్ అయ్యి ఈరోజు వైఎస్ఆర్సీపీలోకి వస్తున్న పరిస్థితి అయితే ఉంది. రేపు రోజాని పక్కన జగదీష్ కనుక వచ్చినట్లయితే ఆయనకి టికెట్ మీద హామీ లభించడం కారణంగానే జగదీష్ పార్టీలోకి వస్తున్నారన్న ప్రచారం ఉంది. ఇదే జరిగితే రోజాకు నగరీ టికెట్ ఇచ్చే అవకాశం లేనట్టే జగన్మోహన్ రెడ్డి. సో భానుప్రకాష్ వర్సెస్ జగదీష్ అన్న సీన్ రేపు 29 ఎన్నికల్లో మనకు కనిపించే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి సందర్భంలో రోజాను కూడా పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకోవడం మాత్రం ఆమె అభిమానులు కూడా తట్టుకోలేకపోతున్నారు. రోజాని కావాలనే జగన్మోహన్ రెడ్డి పక్కన పెడుతున్నారు. ఇది అవమానించేలా ఉంది రోజాను అనేది ఒక చర్చ అయితే జరుగుతోంది. బట్ గాలి జగదీష్ ఎంట్రీ కూడా పెద్దిరెడ్డి కారణంగానే, పెద్దిరెడ్డి ఇన్ఫ్లుయెన్స్ కారణంగానే జగదీష్ లాంటి వాళ్ళు వైఎస్ఆర్సీపీలోకి వస్తున్నారని కూడా ఇంకొక లీక్ అయితే వస్తోంది పార్టీ నుంచి. సో ఓవరాల్గా అయితే మరి జగదీష్ రాక విషయంలో రోజా ఎలా స్పందించబోతూ ఉన్నారు, ఆమె రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది, జగదీష్కు జగన్మోహన్ రెడ్డి రెడ్ కార్పెట్ వేసినట్లయితే రోజా ఆల్మోస్ట్ రాజకీయాల నుంచి తప్పుకున్నట్లయినా అని కూడా ఒక చర్చ అయితే సీరియస్గా జరుగుతోంది వైఎస్ఆర్సీపీలో. లెట్స్ సీ మరి ఈ విషయంలో రోజా మీడియా ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తారా, జగదీష్ రాకను స్వాగతిస్తారా, నిజంగానే రాజకీయాల విషయంలో తన భవిష్యత్ రాజకీయాల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారనేది మాత్రం మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.